ఏదైతే కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కి నోటీసులు ఇచ్చిందో దానిపై మాట్లాడడానికి మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న ఏంటి కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం ఎట్లా వస్తున్నారు? ఒక కుట్రపూరితం కక్ష సాధింపు. ఎందుకంటే ఎస్ఎల్బీసీ కుంగిపోయింది 8 మంది చనిపోయారు, దానికి కమిటీ లేదు. పెద్దబాబు ఖమ్మంలో కొట్టుకుపోయింది, దానికి ఇది లేదు. తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ కుంగిపోయింది సుంకిశాల, దానికి లేదు. కానీ సుంకిశాల కుంగిపోయిన కాంట్రాక్టర్కు వర్క్ ఇస్తారు, కాళేశ్వరంలో కుంగిపోయిన కాంట్రాక్టర్కు వర్క్ ఇస్తారు, వర్క్ల మీద వర్క్లు ఇస్తారు. వాళ్ళ హయాంలో జరిగినటువంటి దానికి ఏదానికి కమిటీ అయ్యారు, కమిషన్ అయ్యారు. ఆ రోజు సబ్ కమిటీలో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మంత్రులుగా ఉన్నారు, వాళ్ళకి నోటీస్ ఇవ్వరు. ఫైనాన్స్ సెక్రటరీ ఇప్పుడు చీఫ్ సెక్రటరీ వాళ్ళకి నోటీస్ ఇవ్వరు. కేవలం ఆ పార్టీ సంబంధం లేని వ్యక్తులకు నోటీసులు ఇచ్చి బదనాం చేస్తామనేటువంటి ప్లాన్ చేస్తున్నారు. దాన్ని ఎవరు నమ్మరు. అదంతా అది రిపేర్ అయితే ఇప్పుడు కూడా రిపేర్ అవుతుంది. 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాం. అది ఆ రిపేర్ చేయకుండా కూలిపోవాలని చూస్తారు. 3 టర్ములు అయిపోయి రైతులు గోస కాదు, మామూలు గోస కాదు. అటు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో కంప్లీట్ అయినాయి, కాలువలు తవ్వితే కంప్లీట్ అవుతాయి. కనీసం నింపితే మోటార్లు నింపితేనన్నా వాటర్ కొంత భూమిలోకి ఇంకుతుంది. తప్పు చేయనప్పుడు భయపడడం ఎందుకు? కమిషన్ ముందు హాజరవడానికి ఉన్న అభ్యంతరం ఏంటని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. భయం ఎందుకు? ఎవడు భయపడతారు? కేసీఆర్ భయపడతారా? కేసీఆర్ గారు ఈ తాటాకు చెప్పులకు ఆయన భయపడతారా? లీగల్ మా టీం ఉంటుంది, ఒడియానే ఓన్ కాదు కదా, లీగల్ టీం ఉంటుంది. పోవాలన్నా వద్దా, నోటీస్ ఇవ్వాలన్నా, దానికి ఏం సమాధానం చెప్పి చేస్తారు. ఇట్లా ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. ఏదో నోటీస్ ఇచ్చినందుకు పోలేదు కనుక ఏమో చేసిన తప్పు ప్రచారం చేస్తే కూడా ఎవరు నమ్మడది, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మన కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్నాం, కాళేశ్వరం లేకుండానే లక్షల ఎకరాలు మేము పండించినాం, సన్నాలు పండించినాం, రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఫిక్స్ అయిపోయారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఫిక్స్ అయిపోయిందా కాళేశ్వరం రిపేర్ చేద్దని? ఇదే అంశం మీద గ్రామ సభలు పెట్టమని చెప్పండి. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే చాలా హ్యాపీగా ఉన్న రైతులు 10 ఏళ్ళ పరిపాలనలో, టీఆర్ఎస్ పరిపాలనలో చాలా రైతులు దివాలా తీసిండ్రు. కాళేశ్వరం లేకుండా లక్షల ఎకరాలు పండించినాం మేము మా ప్రభుత్వ హయాంలో అని చెప్తున్నారు. ఏడ పండించారు? పండిస్తే రైతులు ఆత్మహత్యలు ఎందుకుంటుండే? కరెంట్ ఎట్లుంటుండే? ఏడ ఉంది కరెంటు? ఇంతమంది రైతులు చనిపోయారు. అవన్నీ కరెక్ట్ ఉంటే తెలంగాణ ఎందుకు కొట్లాడుతుంటే, తెలంగాణ ఎందుకు వస్తుండే? అవన్నీ లేనందుకే కదా కాంగ్రెస్ ఏం చేసింది. ఇప్పుడు ప్రజలు పోయి అడగండి, మీరే పోయి అడగండి, ఊర్లలో పోయి రైతు కూలీని అడగండి, రైతులను అడగండి. కాళేశ్వరము లేకుండా నడుస్తుంది, ఇంత మంచిగా చేసినాము, వీళ్ళు వచ్చినాక ఖరాబ్ చేసి అని చెప్పానండి. వాళ్ళకి అవన్నీ తెలుసు కనుక అట్లా చేస్తూ ఉన్నారు. అంటే ప్రతి వర్గాన్ని ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రెచ్చగొడుతుంది. ప్రజలు, లబ్ధిదారులు చాలా హ్యాపీగా ఉన్నారు, మా ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరుతాయని చెప్తున్నారు. సరే, ఓన్లీ అట్లా అంటారు కదా. రుణమాఫీ లబ్ధిదారులతో జిల్లా వారీగా మీటింగ్ పెట్టండి, రైతు భరోసా ఇచ్చిన వాళ్ళతో గ్రామాల వారీగా మీటింగ్ పెట్టండి, లబ్ధిదారులతో పెట్టండి. ఏమేమి మీరు చేసిన లబ్ధి, మీరు ఇచ్చిన హామీలు ఏమైనా చూడండి, పెట్టండి. ఒక 2 రోజుల పాటు గ్రామ సభలు పెట్టండి, ప్రజలు చెప్తారు మీకు. ఖచ్చితంగా కాళేశ్వరం ఏదైతే కుట్ర ఉందో దానికి సంబంధించి ఆ నోటీసులు ఇస్తే కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో భయపడని, ఖచ్చితంగా నోటీసులు ఇచ్చిన దానికి కేసీఆర్ హాజరవుతారు. బట్ దానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలని చెప్పేసి కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పేసి నిన్ననే నోటీసులు ఇచ్చారు. కాబట్టి June 5 వరకు ఇంకా టైం ఉంది. కాబట్టి న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాతనే ఖచ్చితంగా ఆ నోటీసులకు సంబంధించి కేసీఆర్ స్పందిస్తారని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి టీవీ, తెలంగాణ భవన్ నుండి.